చైతన్య పాఠ్యపుస్తకాల గోదాం రోడ్లని నివాసం ఉంటున్న ఇంట్లో ఎవరికీ తెలియకుండా శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పాఠ్యపుస్తకాలను అమ్మవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఇష్టరాజ్యంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య పాఠశాల పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని నివాసం ఉంటున్న ఇంట్లో పాఠ్యపుస్తకాల స్కూల్ బెల్స్, అబకాస్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ, బీవీఎం, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు 4 రూమ్లలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, బీవీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విఠల్ మాట్లాడారు. స్కూల్ యూనిఫామ్ కి సంబంధించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ కామారెడ్డి జిల్లా తీసుకోబోతే సీజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం మాత్రం ఎంఈఓసారి తప్పు ఇక సీజ్ చేద్దాం ఈ చేతుల మీద చెప్తా టెండర్ వేస్తారు. ఎవరైతే ఎక్కువ టెండర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తారు బాధ్యత. మున్సిపల్ ఇయ్యరు, సిటీ వస్తుంది, మున్సిపల్ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇస్తారు. తాళం తీసుకుని మా ఎంబీసార్కి అప్పచెప్తారు. మీరు ఏదైనా సార్ పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేసుకోండి. ఎంబీసార్ పర్మిషన్, డిఓసార్ పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేసుకోండి. అప్పటిదాకా కీ ఇయ్యం. ఇంకొక కీ ఉంది, వాళ్ళని ఓపెన్ చేస్తే అది కూడా చెప్పు. అది తర్వాత మ్యాటర్, అది తర్వాత మ్యాటర్. అది స్కూల్ రెగ్యులేషన్ క్యాన్సిల్ చేస్తారు. మీరు ఓపెన్ చేయాలన్నా మన సార్ ఈ నెంబర్ ఉంటాయి కదా చేసి చూపిమంట అయితే కాబట్టి చెప్తామన్నా కొంచెం దూరం ఉంటే పెట్టానట్టు. కానీ ఎక్కడ కూడా అమ్మొద్దు, ఇది వ్యాపారం చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పినా గానీ ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం ఇవాళ ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొరికి ఇవాళ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక 2nd క్లాస్ 3rd క్లాసు చదవాలంటే ఇవాళ పుస్తకాలకే 7,000, 8,000, 9,000 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళ ఫీజులు ఏం కట్టుకోవాలి, తల్లిదండ్రులు ఎట్లా చదివించాలని చెప్పేసి కూడా మనం ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇక్కడే 12,000, 13,000, 14,000 రూపాయలకి ఇవాళ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అమ్ముతా ఉన్నారో దీన్ని వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయడమే కాదు, ఎవరైతే ఈ ఇల్లీగల్ గా ఎవరైతే ఈ ప్రభుత్వ నిబంధనలు తుంగలో వచ్చి ఎవరైతే అమ్ముతా ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయమై ఎంఈఓ గారికి, డిఓ గారికి ఇదే విషయమై చెప్పి ఫిర్యాదు చేసినాం. ఇక్కడ మేము సార్ ఇక్కడికి వచ్చాం, వీళ్ళు రెడ్ హ్యాండ్ గా ఇక్కడ దొరికిరు, కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థ పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి మేము
వాళ్ళకు సమాచారం తెలియజేస్తా కూడా ఇక్కడికి విద్యాశాఖ అధికారులు రాకపోవడం అనేది, వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నా కూడా పట్టించుకోవటం లేదంటే వీళ్ళుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూళ్లకు తలొగ్గిరని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. మీరు మామూళ్లకు తలొగ్గి మీరు పని చేయండి, ఇబ్బంది లేదు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకసారి చేస్తూ పుస్తకాల గోదాంగా మార్చడం జరిగింది. ఇదే విషయమై ఎంఈఓ గారికి, డిఓ గారికి మేము ఇప్పుడు ఈ రోజు చాలా సార్లు కాల్ చేయడం జరిగింది, వారికి విన్నవించడం జరిగింది. మీరు వస్తారా, సీజ్ చేస్తారా అంటే కూడా వారు ఇప్పటి వరకు రెస్పాన్స్ కాకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య పూర్తిగా విద్యా సంస్థలకు డిఓ గాని ఎంఈఓ గాని కొమ్ము కాస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇకైనా మీరు ఈ విద్యా సంస్థలు పూర్తిగా అవినీతిని, పూర్తిగా ఈ వ్యాపారాన్ని అడ్డుకోకపోతే ఈ భవిష్యత్తులో కూడా ఈ పూర్తిగా విద్యా సంఘాల ఆధ్వర్యం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకోసం అంటే ఈ విద్యా సంస్థలలో పూర్తిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు, అలాగే అనేక అవినీతులు కూడా బయటపడుతున్నాయి. కానీ కామారెడ్డిలో మాత్రం అదే జరుగుతూ ఉంది. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలా. డిఓ గాని ఎంఈఓ గాని రాకపోతే, అలాగే దీని మీద సీజ్ చేయకపోతే ఈ మళ్ళొక్కసారి ఎంఈఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అలాగే డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అవసరం వస్తే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని. ఎందుకంటే ఎంఈఓ పైన డిఓ పైన కూడా ఎంక్వైరీ చేయాలా. ఈ వాళ్ళు నోటీస్ ఇవ్వడం వాళ్ళే, అలాగే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వాళ్ళే. కానీ మేము పుస్తకాలు రెడ్ హ్యాండ్ గా పట్టి దొరకబడితే కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించకపోవడం అనేది మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చే మామూలుగా వీళ్ళు వత్తాసు పలుకుతున్నారా, లేకపోతే వీళ్ళు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారని అర్థమవుతుంది. వెంటనే అధికారులు స్పందించాలా, లేకపోతే ఈ పుస్తకాలు పూర్తి వాయిదా ఎంఈఓ డిఓ పైన ఉన్నది భవిష్యత్తు జరగబోయే పూర్తిగా పరిణామాలు కూడా డిఓ ఎంఈఓనే బాధ్యత వహించాలనేది మేము హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ డివిఎం విద్యాసంఘాల ఆదేశాల మేరకి మనం శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు అంటే నోట్బుక్స్, ఎన్టీ బుక్స్ అమ్ముతున్నారు. డిఈఓ సార్ ఎంఈఓ సార్ ఆదేశాల మేరకి సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ కొంచెం దూరం ముందు పెట్టాలట్టు ఇది అయిపోయిన తర్వాత చిన్న నువ్వు అటెండ్ ఒకసారి చూడే అన్న, ఒకసారి ముఖం చూపెట్టి రేపు పొద్దున్న పేపర్లు వస్తుంది ఇంటి విషయం.